వామ్మో ఇదెక్కడి చోద్యముల్లా ఏ పంతులైనా మనకు శని ఉందని చెప్తే మనం పోయి ఎక్కడైనా గుళ్ళనో నవగ్రహాల దగ్గరనో శని దేవునికో పూజలు చేస్తాం కానీ మనం చేసే పనులు కుక్క చేస్తే ఎట్లుంటది. వామ్మో మనుషులు చేసే పనులు ఒక కుక్క చేసి అందరిని పరిశాన్ చేసిందుల్లా. ఆగో బాలే చేస్తున్నది కదా దేవుడా, ఇదెక్కడ విడ్డూరం. మనం మనుషులం మస్తు తప్పులు చేస్తాం. చేసి గా తప్పులను సరిదిద్దుకోవడం కోసం దేవిని మొక్కుతాం. లేకపోతే మన జాతకం చక్కగా లేకపోతే నీకు శని ఉన్నది బాబు అని ఏ పంతులైనా చెప్తే పోయి గుళ్ళే శని పూజలు చేపించుకుంటాం కదా. కానీ మనకి కుక్కకు సుత శని ఉన్నది, నువ్వు పోయి నవగ్రహాల చుట్టూ తిరుగు అని ఏ పంతులైనా చెప్పిండా? అంతా సీరియస్ గా తిరుగుతున్నది. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో జరిగింది. నిన్న గురువారం శనిదేవుని జయంతి రోజు ఒక కుక్క వచ్చి గుళ్ళె నవగ్రహాల చుట్టూ దగ్గర 11 ప్రదక్షిణలు చేసిందంట. మామూలుగానే శని జయంతి రోజు భక్తులు ఆలయంకి వచ్చి బాగా వచ్చి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుడు మనం చూస్తుంటాం. కానీ ఒక కుక్క వచ్చి ఇట్లా నవగ్రహాల చుట్టూ తిరగడం చూసి అందరు మస్తుగా పరిశాన్ అవుతున్నారు. గాయత్రి ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే మస్తుగా వైరల్ అవుతుంది. కుక్క పిల్ల చూడండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈరోజు గీతా మందిరంలో రాచర్ల గొల్లపల్లి గీతా మందిరంలో కుక్క పిల్ల నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. కరెక్ట్ ప్రదక్షిణలు చేస్తున్నారు, ఉల్టా కూడా కాదు.